ఎన్టీఆర్కి భారీ షాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు షాక్ ఇచ్చినట్టుగా సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజకీయంగా జరుగుతున్నటువంటి మార్పుల్లో భాగంగా ఎన్టీఆర్ పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎంతో యాక్టివ్గా ఉండాలని గతంలో కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎవరూ రాకపోవడం చూసి జూనియర్ ఎన్టీఆర్ ఇక మీదట తెలుగుదేశం పార్టీకి రారని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అయినా సరే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అంతే చాలని అందరూ అనుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో తప్ప రాజకీయాల్లో తనకు అనవసరం అంటూ సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా ఇటీవల తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచినప్పుడు మాత్రం అందరినీ కూడా వరుసలతో పిలుస్తూ శుభాకాంక్షలు అందించారు. అప్పుడే మొత్తం అటెన్షన్ ఆ వైపు తిరగగా నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించి జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న విషయాల గురించి క్లారిటీ తీసుకున్నారట. రాజకీయాల్లో ప్రస్తుతం తనకి ఏమాత్రం ఆసక్తి లేదని, సమయం కూడా సరిపోవడం లేదని చెప్పేసరికి చంద్రబాబు అయితే దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి ఎన్టీఆర్ సపోర్ట్ తెలుగుదేశంకు ఉంది, కానీ ఎన్టీఆర్ రాజకీయాల పట్ల ఆసక్తి మాత్రం లేదని ఈ విషయాన్ని అఫీషియల్గా చెప్పాలని నిర్ణయించుకున్నారట. ఎందుకంటే దానివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఉంది. లేదంటే ఎన్టీఆర్ పేరు చెప్పి వైసీపీ వాళ్ళు మరికొద్ది రకంగా మరి చంద్రబాబు నాయుడికి అలాగే ఇక వైసీపీ పార్టీ అయితే ఓట్లని మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు మరి వైసీపీకి అనుకూలంగా మారితే ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఈ విషయంలో చంద్రబాబు ఎన్టీఆర్కి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.